ఓకే అండి. గత క్లాస్‌లో కులం అంటే ఏంటి తెలుసుకున్నాం. కులతత్వం అంటే ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు కులానికి ఉపకులాలంటే ఏంటి? ఆ ఉపకులాల్లో ఎందుకు వచ్చాయి? ఆ ఉపకులాలకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఉపకులాలంటే ఏంటి? వీటి గురించి క్లియర్‌గా మొత్తం తెలుసుకుందాం. ఓకేనా? ప్రతి కులానికి ఉపకులాలనేవి ఉంటాయి. అయితే ఆ కులాలు కొన్ని కులాలు మాత్రమే ముందడుగులో ఉన్నాయని, మరికొన్ని కులాలు అట్టడుగున వెనుకబడి ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇస్తున్న ఫలాలు కొన్ని ఉపకులాలకి అందుతున్నాయని ఈ క్రింది తెలిపిన విధంగా ఇక్కడ చూడండి. రిజర్వేషన్ ఫలాలు ఉపకులాలకి అందకపోవటం. ఏంటి ఈ ఉపకులాలంటే ఇప్పుడు ఎస్సీలో ఉపకులాలు ఉంటాయి. మాదిగ, మాల, రెల్ల ఇలాగ. బీసీలో బోయ, కమ్మ ఇలా ఉంటాయి. బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇలాగ. అందులో మళ్ళీ కులాలుంటాయి. ఇక్కడ తెలుసుకోండి. ఉపకులాలకి రిజర్వేషన్ ఫలాలు అందకపోవడం. భారతదేశంలో కులాల మధ్య సంఘర్షణతో పాటు ఒకే కులంలోని ఉపకులాల మధ్య రిజర్వేషన్ ఫలితాలు మరియు ఇతర ప్రభుత్వ అవకాశాలు ఫలి ఫలితాలకు సంబంధించి సంఘర్షణలు జరుగుతున్నాయి. ఏం చెప్తున్నారంటే భారత ప్రభుత్వం ఇస్తున్న ఫలాలు ఒక కులంలో కొన్ని ఉపకులాలకే పరిమితమవుతున్నాయని, మరికొన్ని ఉపకులాలు వెనుకబడి ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఇక్కడ. ఉదాహరణకి ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలకు అందిస్తున్న అవకాశాలు మరియు రిజర్వేషన్లు షెడ్యూల్ కులాల్లోని అన్ని కులాలు సమస్థాయిలో అందట్లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఎందుకు అంటే ఈ షెడ్యూల్ కులాల్లోనే అందరికీ సమానంగా భారత ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లో ఫలాలు అందట్లేదని మొదలుపెట్టింది. ఏంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే ఎంఆర్పిఎస్ అనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఎవరు స్థాపించారు అంటే మనకి ఈ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే ఆంధ్రాలో దళిత ఉద్యమాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి మెయిన్స్కి, అక్కడ కూడా ఇంపార్టెంట్. దళిత ఉద్యమాలు, దళితుల్ని అభివృద్ధి చేయుటకు జరిగిన ఈ ఉద్యమాలు ఏపీలో ఆంధ్ర దళిత ఉద్యమాల్లో ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ సొసైటీలో కులతత్వం అనే కాన్సెప్ట్లో ఇంపార్టెంట్. కాబట్టి డీప్గా వినండి, జాగ్రత్తగా వినండి. ఎవరు స్థాపించారు అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ను 1994 జూలై 7న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడి గ్రామంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రారంభించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ బిట్ అడిగాడు. ఎంఆర్పిఎస్ని స్థాపించింది ఎవరు, ఎంఎస్పిని స్థాపించింది ఎవరు అని, మహాజన సోషలిస్ట్ పార్టీని స్థాపించింది ఎవరు అని అడిగాడు ప్రీవియస్ బిట్. కాబట్టి బిట్టు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇటీవల ఎంఆర్పిఎస్ను స్థాపించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించిన గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన చేసిన కృషికి ప్రజా వ్యవహారాల్లో పద్మశ్రీ అవార్డు రావడమే కాక ఆయన చేసిన కష్టం అంటే ఈ ఎస్సీలలో ఫలాలు అందరికీ సమానంగా అందాలి అని ఆయన మొదలుపెట్టిన ఉద్యమం 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు సమర్థించింది. ఆయన ఉద్యమమే నేడు ఎస్సీ వర్గీకరణ. కాబట్టి జాగ్రత్తగా వినండి, బిట్టు పడే ఛాన్సెస్ ఉన్న ఏరియా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7న ప్రారంభించబడింది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఎవరు అంటే మందకృష్ణ మాదిగ గారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. ఈయన ఎంత గొప్ప నాయకుడు అంటే గల్లీలో ఉన్న నాయకుల నుంచి ఢిల్లీలో ఉన్న నాయకుల వరకు సలాం అనిపించుకునేలా అంత గొప్ప నాయకుడు.
యావత్ తన జీవితాన్నే ఎస్సీల కోసం ధారపోశాడు. 1994 జూలై 7న మొదలుపెట్టిన ఎంఆర్‌పీఎస్ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ కోసం 2024 డేట్ గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట. 2024 ఆగస్టు 1వ తేదీన, అంటే దాదాపు 30 సంవత్సరాలు ఉద్యమం కోసం తన యవ్వన జీవితాన్ని మొత్తం ధారపోసాడు. తన జీవితాన్ని ఈ ఉద్యమం కోసం ధారపోసిన గొప్ప వ్యక్తి అండి. ఈయన్ని మనం ఒక యాస్పిరెంట్‌గా స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఎలా అంటే సాధారణంగా ఒక విద్యార్థి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి కానీ, గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి కానీ, మన జీవితం ఎలా ఉంటుందంటే ఫస్ట్ అటెంప్ట్‌లో మనకు సక్సెస్ రాకపోతే సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తాం. సెకండ్ అటెంప్ట్‌లో మనకు సక్సెస్ రాకపోతే అక్కడికి వదిలేస్తాం. కానీ మందకృష్ణ మాదిగ అన్నగారి జీవితం మనకేం నేర్పిస్తుంది అంటే, మందకృష్ణ మాదిగ అన్నగారి ఉద్యమం మనకేం నేర్పిస్తుందంటే, మందకృష్ణ మాదిగ అన్నగారి ఆయన ప్రయాణం మనకేం నేర్పిస్తుంది అంటే, 30 సంవత్సరాల్లో ఏనాడు వెనకడుగేయకుండా, ఎన్ని అవమానాలొచ్చినా, ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎంతమంది శత్రువులు తయారైనా, ఎన్ని ఆశలు చూయించినా, రాష్ట్ర రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఎన్ని లాభదాయక పదవులు ఆయన ముందు పెట్టినా, ఎన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లాంటి టికెట్లు ఎన్ని ముందు పెట్టినా, ఏది ఆశించక నా జాతి ప్రజలందరికీ సమాన ఫలాలు అందాలి అనే ఆనాడు 1994 జూలై 7న కట్టుకున్న ఆ ఎంఆర్‌పీఎస్ పునాది నేటికి అలాగున్నాడండి. ఆయన చూడండి, ఆయన ఒంటి మీద కండువ, నల్ల కండువ. నేటి రాజకీయాల జీవితాల్లో ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం ఒక పార్టీలో ఉంటారు, మరొక సంవత్సరం ఒక పార్టీలో ఉంటారు. ఈ సంవత్సరం అధికార పార్టీలో ఉంటారు. ఎలక్షన్ ఎండింగ్ టయానికి, అంటే మళ్ళీ ఎలక్షన్ మొదలయ్యే టయానికి ఇంకొక పార్టీలో ఉంటారు. కానీ తను నమ్ముకున్న మాదిగ బిడ్డల కోసం మందకృష్ణ మాదిగ అన్నగారు జీవితం మొత్తం నల్ల కండువే ఉంది. ఆయన మొదలుపెట్టిన 1994 జూలై 7న మొదలుపెట్టిన ఎంఆర్‌పీఎస్ కండువ నేటికి నల్ల కండువే. ఎక్కడ కండువ మార్చలేదు, ఎక్కడ ఏ కండువ కప్పలేదు, ఎక్కడ వెనుతిరగలేదు. దట్ ఈస్ ద పవర్‌ఫుల్ పర్సన్ అండి. మందకృష్ణ మాదిగ గురించి, అన్నగారి గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు. నిజంగా ఈరోజు ఒక సంవత్సరం ఫస్ట్ అటెంప్ట్‌కే మనం డల్ అయిపోతాం రాకపోతే. సెకండ్ అటెంప్ట్‌కే డల్ అయిపోతాం. 30 సంవత్సరాలు ఆయన పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడు. అది కదా సక్సెస్ అంటే. ఈరోజు ఒక సంవత్సరం కేటాయిస్తాం ప్రిపరేషన్‌కి, గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోయాయి. అన్నీ కట్టబుట్ట సరిదేసి ఇంటికెళ్ళిపోతాం. మందకృష్ణ మాదిగ అన్నగారిని మోటోగా తీసుకుంటే, మందకృష్ణ మాదిగ అన్నగారిని మనం ఒక రోల్ మోడల్‌లా తీసుకుంటే సక్సెస్ ఎందుకు రాదు చెప్పండి? పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఆయన గురించి ఇంకొంచెం డీప్‌గా చెప్తున్నా. ఆయన పట్టుకున్న దాన్ని వదలలేదండి. ఎన్ని అన్న దగ్గర ముందు పెట్టినా పెంటకుప్పతో సమానంగా ఎంచాడు. కేవలం ఆయన పట్టుకున్న ఎస్సీ వర్గీకరణ జరగాలి, నా జాతి బిడ్డలకి న్యాయం జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అన్న గొప్ప మనసున్న నాయకుడు మందకృష్ణ మాదిగ. మనసున్న నాయకుడండి. ఈరోజు చాలామందికి తెలియదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, చాలామందికి తెలీదు. నేడు ఆరోగ్యశ్రీ వచ్చింది అంటే కారణం మందకృష్ణ మాదిగ అన్నగారు. ఆరోగ్యశ్రీ వచ్చిందంటే కారణం మందకృష్ణ మాదిగ గారు. ఎవరైనా ఇంకా ఆయన గురించి డీప్‌గా తెలుసుకోవాలంటే సెర్చ్ చేయండి. ఆరోగ్యశ్రీ ఎలా వచ్చింది అంటే, ఆయన చేసిన ఆ చిన్న పిల్లల ఆపరేషన్‌లు, గుండె ఆపరేషన్‌ల కోసం చేసిన
ఆ ఉద్యమమే నేటి ఆరోగ్యశ్రీ. వృద్ధాప్య పింఛన్ల కోసం కావచ్చు, ఆహ్, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం కావచ్చు, బీసీల కోసం కావచ్చు, ఎస్సీల కోసం కావచ్చు, ఎస్టీల కోసం కావచ్చు, మొత్తం ఎక్కడ ప్రజలు అన్యాయంలో ఇరుక్కుపోయారు, అన్యాయం జరుగుతుంది ప్రజలకి అని తెలుసుకున్న మరో క్షణం వారికి న్యాయం చేకూరేలా, వారికి న్యాయం అందేలా అన్న అక్కడ ఉంటాడు. వన్స్ అగైన్ ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపున సెల్యూట్ అన్న, పాదాభివందనాలు. మీరే మాకు రోల్ మోడల్. మీరు 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశారు. మేము 3 సంవత్సరాలు చేస్తే మా జీవితాలు మారిపోతాయి. మీలా మీరు తీసుకున్న కమిట్మెంట్లా మన కోసం మనం తీసుకుంటే అన్నగారులా నిజంగా మన లైఫ్లు మారిపోతాయండి. ఒకే దాని మీద స్టాండ్ అయి ఉండాలి. చదవాలంటే చదువు మీద మనం స్టాండ్ అయి ఉండాలి. గ్రూప్ 1 కొట్టాలంటే గ్రూప్ 1 కొట్టే కోసం మనం స్టాండ్ అయి ఉండాలి. ఎన్ని మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది ఎక్కిరించినా, నువ్వు కొట్టలేవు, నీ చేత కాదని నిందించిన అన్నలాంటి గొప్ప వారిని మనం రోల్ మోడల్గా తీసుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం. చూడండి, ఇంకా అన్న గురించి తెలుసుకుందాం. తర్వాత ఇటీవల మందకృష్ణ మాదిగ అన్నగారికి ప్రజా వ్యవహారాల విభాగంలో 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ప్రకటించగా మే 27 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మశ్రీ అవార్డు అన్నగారికి వచ్చింది. ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎంఆర్పిఎస్లో మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన కొంతమంది నాయకుల గురించి తెలుసుకుందాం. ఎంఆర్పిఎస్లో సీనియర్ నాయకుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ గారు. ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇలాంటి నాయకులు ఉండబట్టే ఈరోజు దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారు వచ్చి మాట్లాడడం ద్వారా కొంచెంగా దళితులకి ఒక నమ్మకం వస్తుంది. మాకెక్కడ అన్యాయం జరిగినా మా నాయకులు ఉన్నారు, మాకు మేలు చేస్తారని. నాటితో పోల్చుకుంటే నేటికి కొన్ని ప్రాంతాల్లో రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మనకుంటే ఏ కులమైనా కావచ్చండి, ఏ కులమైనా సరే ఆ కులానికి సంబంధించిన గొప్ప నాయకుడు ఉంటే ఆ కులం బాగుపడుతుంది. ఒక ఎథికల్ వాల్యూస్ ఉన్న నాయకుడు, మంచి విలువలు ఉన్న నాయకుడు ఏ కులమైనా సరే ఒక అభివృద్ధికి వారు సహకారాలు అందిస్తారు, ఒక మాదిరి చూపిస్తారు. అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి కానీ మా వాళ్ళకి ఇది కావాలి అని తెస్తారు. ఎంఆర్పిఎస్లో సీనియర్ నాయకుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ గారు. ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇక్కడ ఈ ఇమేజ్లో వాళ్ళ ఇమేజెస్ కింద నేను నేమ్స్ మెన్షన్ చేశాను, చూడండి వారు. తర్వాత ఎంఆర్పిఎస్ ప్రస్తుత జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు గారు. ఈయన ప్రస్తుత జాతీయ అధ్యక్షులు. తర్వాత నెక్స్ట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రుద్రపోగు సురేష్ గారు. ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ గారు. మరి కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారండి ఎంఆర్పిఎస్లో. నరేందర్ గారు, జాతీయ నాయకులు నరేందర్ గారు, విశ్వనాథ్ గారు, ఎలీషా గారు, సౌలు గారు, ఇలాంటి వీరందరి కృషి ఫలితంగా నేడు ఎంఆర్పిఎస్ కృషి ఫలితంగా ఎస్సీ వర్గీకరణ రావడం జరిగింది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇచ్చాను చూడండి. నెక్స్ట్
ఎస్సీ వర్గీకరణపై ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎస్సీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఇది పాయింట్ అండి. ఎస్సీ వర్గీకరణను చేసుకునే అధికారం ఎవరికి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని మెజార్టీతో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు అందుకే దాదాపు దక్షిణ భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ అయింది. ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ రైట్ ఉంది. ఎస్సీ ఏ కులంలో అయినా కూడా. మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే నేను మొన్న లైవ్ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. ఆర్టికల్ 14 సంబంధించి వర్గీకరణ విషయంలో ప్రభుత్వం శాసనబద్ధంగా చట్టాలు చేయవచ్చును. గుర్తుందా? అదే అనమాట. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు సంబంధించి ఉపవర్గీకరణ అనమాట చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడు జడ్జిమెంట్ అంటే ఆగస్టు 1, 2024. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరికి అధికారం ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం అని తెలియజేసింది. తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉపవర్గీకరణ చేయవచ్చు అంటే ఎక్కువ వెనుకబడిన వారికి ప్రత్యేక కోటగా కేటాయించవచ్చు. అయితే గతంలోనే ఇంతకంటే ముందు 2004 తీర్పు ఈవి చెన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంటే వర్గీకరణకు సంబంధించిన కేసులు ఏంటి అంటే ఈవి చెన్నై కేసు గతంలో 2004. ఇప్పుడు 2024లో ఏంటి వచ్చింది అంటే సుప్రీంకోర్టు సమర్థించింది అంటే వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం ఉంది అని తెలియజేసింది. ఈవి చెన్నై కోసం కొట్టివేసింది. ఇంకా ఏం చెప్పిందంటే తగిన ఆధారం ఉపవర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు తగిన గుణాంకాలు మరియు సామాజిక సాక్ష్యాల ఆధారంగా చేసుకోవాలి. ఎలా పడితే అలా చేసుకోవడానికి లేదు. ఉపవర్గీకరణ చేయడానికి రాష్ట్రాలు తగిన గుణాంకాల ప్రకారం మరియు సామాజిక సాక్ష్యాల ఆధారంగా చేసుకోవాలి అని చెప్పింది. ఇంకా ఇంపార్టెంట్ ముఖ్యమైన గమనిక ఏంటి అంటే 2004 నాటి 5 అప్పుడు 5 ఇప్పుడు 7 2004 నాటి 5 న్యాయమూర్తుల ధర్మశాసనం ఇచ్చిన ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ రాష్ట్రం ఇచ్చిన జడ్జిమెంట్ని చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టంగా చేసి చారిత్రాత్మక తీర్పును వివరించింది. ఓకే, ఇది క్లియర్ అండి. తర్వాత ఎస్సీ వర్గీకరణ ముఖ్యాంశాలు ఏంటి? ఎస్సీ వర్గీకరణ అంటే ఏం జరిగింది అంటే విభజన ప్రాతిపదిక. ఇది ఎస్సీల్లోని ఉపకులాల మధ్య ఉన్న వెనుకబాటు తనాన్ని పరిగణలోకి తీసుకొని సమన్వయం సాధించేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సిఫారసు మేరకు జరిగింది. ఏ కమిటీ సిఫారసు మేరకు అంటే రాజీవ్ రంజన్ మిశ్రా సిఫారసులు. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజీవ్ రంజన్ మిశ్రా సిఫారసుల మేరకు ఆ కమిషన్ సిఫారసు. ఏ కమిషన్ మేరకు అంటే రాజీవ్ రంజన్ మిశ్రా. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అయింది ఎస్సీ వర్గీకరణ తర్వాత అంటే 3 గ్రూపులుగా వర్గీకరించబడ్డాయి. ఏంటి అంటే గ్రూప్ 1 అత్యంత వెనుకబడిన వారు 1% అంటే రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత గ్రూప్ 2 అత్యంత వెనుకబడిన వారు 6.5 రిజర్వేషన్ మాదిగ కమ్యూనిటీకి ఇచ్చారు. తర్వాత గ్రూప్ 3 సాపేక్షంగా తక్కువ వెనుకబడిన వారు 7.5 రిజర్వేషన్ ఇచ్చారు మాల. ఓకే, ఇది క్లియర్ అండి. ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది. ఓకే, తర్వాత సమాజంపై కులతత్వం యొక్క ప్రభావం. ఇది ప్రజలను సంకుచిత ఆలోచించేలా చేస్తుంది. కుల సంఘర్షణలకు పక్షపాతానికి దారితీస్తుంది. జూలై 7, 1985న ప్రకాశం జిల్లాలో కారంచేడులో దళితులపై దాడులు జరిగినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి బిట్టుపడే ఛాన్సెస్ చాలా మెయిన్ అనమాట. ఇక్కడ వీటి నుంచి ఈ కారంచేడు కావచ్చు, చుండూరు హత్య కేసు చుండూరు కావచ్చు, తర్వాత కంచికర్ల కావచ్చు, పులినెల్దివి, ఇక్కడ నుంచి ఎక్కడైనా బిట్టుపడే ఛాన్సెస్ ఉంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ అడిగిన బిట్స్ అండి ఇవి. ఓకేనా? జూలై 7, 1985 ప్రకాశం జిల్లాలో కారంచేడు దళితులపై జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ బిట్. జూలై 17, 1985న ప్రకాశం జిల్లాలోని కారంచేడులో దళితులపై దాడులు జరిగినాయి. దీని తర్వాత వచ్చిన చట్టమే 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. గుర్తుపెట్టుకోండి, దీని తర్వాత వచ్చిన చట్టమే 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. తర్వాత వచ్చింది 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిబ్రవరి 14, 1981లో
కులాందేవిలో 22 మంది ఠాకూర్లను హత్యమార్చింది. తర్వాత మరి మార్చి 19, 1990లో జరిగిన కంచి కర్లచెల్ల అక్కడ తర్వాత ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. కారంచేడు వెరీ వెరీ ఇంపార్టెంట్. చుండూరు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆగస్టు 6, 1991 చుండూరు నందు దళితులపై దాడి. ఇక్కడ ఈ 4 నుంచి గుర్తుపెట్టుకోండి ఒక బిట్టు పక్క. ఈ 4 డేట్లు ఉన్నాయి కదా, ఈ 4 డేట్స్ గుర్తుపెట్టుకోండి ఒక బిట్టు పక్క. మెయిన్ అడిగే ఛాన్స్ ఉన్నది కారంచేడు, చుండూరు. కారంచేడు, చుండూరు ఇవి 2 మెయిన్. వీటి నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కులాంతర వివాహాలు చేసుకున్నట్లయితే పరువుల కోసం వారిని చంపేయడమే పరువు హత్య అంటాం. పరువు హత్యలు ఏంటి అంటే కులాంతర వివాహాలు చేసుకున్నట్లయితే పరువు కోసం వారిని చంపేయడమే పరువు హత్యగా పిలుస్తారు. ఇది హర్యానా రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతుంది. ఏంటి ఇక్కడ అంటే ఈ పరువు హత్యలకు కారణం ఏంటంటే కాప్ పంచాయతీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పరువు హత్యలకు కారణం అత్యధికంగా ఏంటంటే కాప్ పంచాయతీ. వెరీ 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 ఇంపార్టెంట్. కాప్ పంచాయతీలు. షెడ్యూల్ కులాలపై దాడులు అధికంగా జరుగుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. షెడ్యూల్ కులాలపై ఎస్సీలపై దాడులు అధికంగా జరుగుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గిరిజనులపై అధికంగా జరుగుతున్న రాష్ట్రం రాజస్థాన్. గిరిజనులపై అధికంగా దాడులు జరుగుతున్న రాష్ట్రం రాజస్థాన్. తర్వాత రాజ్యాంగంలో పేర్కొన్న అధికారుల ప్రభావం ఎలా ఉంది చూద్దాం. ఆర్టికల్ 14 ఇది సమానత్వ హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానులు. కులం, మతం, లింగం ఆధారంగా వివక్షత ఉండకూడదు అన్నట్లు చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 15 వివక్షత నిషేధం. రాష్ట్రంలో కులం, మతం, వర్ణం, లింగం, జన్మస్థల ఆధారంగా ఈ ఐదు వివక్షతల ఆధారం చేయకూడదు. వివక్షత చూపించరాదు. ఆర్టికల్ 15 క్లాస్ 4 అండ్ ఆర్టికల్ 15 క్లాస్ 5 ద్వారా వెనుకబడిన వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగింది. అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారికి కూడా కల్పించడం జరిగింది ఇటీవల. తర్వాత ఆర్టికల్ 16 ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారంగా వివక్షత ఉండకూడదు. అయితే ఆర్టికల్ 16 క్లాస్ 4 ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు. తర్వాత ఆర్టికల్ 17 అంటరానితనం రద్దు అనమాట. అంటరానితనం పూర్తిగా నిషేధించబడింది. 1955 చట్టం ఉంది అనమాట. తర్వాత 1989 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది. నేను చాలాసార్లు చెప్పాను ఇవన్నీ. తర్వాత ఆర్టికల్ 23 బలవంతపు శ్రమ. అంటే వెట్టి చాకరీ చేయించకూడదు. ఎవరినైనా బలవంతంగా పని చేయించడం నిషేధం. ఇది కులదోపిడి. అంటే కొన్ని ప్రాంతాల్లో ఏంటి అంటే దళితులను ఆ పూర్వకాలం నాటి ఆచార సాంప్రదాయాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఇలా చేయకూడదు. ఇది నిషేధం. తర్వాత ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. అంటే ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది అని తెలియజేస్తుంది. అది ఏ కుల పర్సన్ అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. తర్వాత ఆర్టికల్ 46 బలహీన వర్గాల అభివృద్ధి. రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించాలి. ఆర్టికల్ 326 వయోజన ఓటు హక్కు. అంటే 21 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడు. అది ఎప్పుడు గతంలో. ఇప్పుడు ప్రస్తుతం ఎంత అంటే మీకు చాలాసార్లు నేను అడిగిన పెట్టు కామెంట్లో పెట్టండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. చాలాసార్లు మీకు చెప్పాను నేను. చాలాసార్లు చెప్పాను క్లాసులో, లైవ్ క్లాసెస్లో చెప్పాను, క్లాసుల్లో చెప్పాను, చాలా క్లాసులో చెప్పాను. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది కామెంట్లో పెట్టేయండి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరుడు ఓటు హక్కు ఉంటుంది. ఇది కులం, మతం, వర్ణం ఆధారంగా వివక్షత లేకుండా అందరికీ సమాన రాజకీయ హక్కు ఇస్తుంది. తర్వాత ఆర్టికల్ 338 అంటే జాతీయ కమిషన్ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు. అంటే ఎస్సీ, ఎస్టీలను రక్షించడానికి ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆర్టికల్ 341, 42 ఎస్సీ, ఎస్టీ గుర్తింపు. ఏ వర్గాలు ఎస్సీ, ఎస్టీలకు వస్తాయో నిర్ణయించే ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇవి అన్నమాట. ఓకే అండి. కులం అంటే ఏంటి, ఉపకులం అంటే ఏంటి, ఉపకులం కోసం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమం ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్పాను. చాలా మీకు బాగా అర్థమై ఉండాలి. ఉపకులం కోసం పోరాటం చేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట స్థాపకులు ఎవరు, అందులో నాయకులు ఎవరు ఏంటి అనేది క్లియర్గా చెప్పాను. బిట్టుపడే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎవరికైనా చదవాలి అనుకోకుండా నాకు చదవడం అనిపించడం లేదు, నాకు మోటివేషన్ కావాలి అన్నప్పుడు ఒక్కసారి మందకృష్ణ మాదిగ గారు సెర్చ్ చేయండి. ఆయన లైఫ్ని చూడండి. ఎవరి క్యాస్ట్ వాళ్ళకు ఉంటుంది, అది ఓకే.
బట్ ఆయన వ్యక్తిత్వాన్ని చూడండి, ఆయన చేసిన ఉద్యమాలు చూడండి, ఆయన చేసిన పోరాటాలు చూడండి. ఆ 30 ఏళ్ళు ఆయన పెట్టుకున్న నమ్మకం, 30 ఏళ్ళు ఒకే స్టాండ్, నేను సాధించగలను అనుకున్న నమ్మకానికి అలా మనం కూడా ప్రతి ఒక్కరు అదే నిర్ణయం తీసుకుంటే, నేను గ్రూప్ 1 కొట్టగలను, ఆమె డిప్యూటీ కలెక్టర్ కాగలను, లేదా డిఎస్పీ కాగలను, లేదా గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ కాగలను, లేదా ఎక్సైజ్ ఎస్ఐ కాగలను. ఇలా ఏదో ఒక మీకున్న గోల్ని కంపేర్ చేసుకొని నిలబడండి, డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. అలా శ్రమిస్తే సక్సెస్ అన్నది వస్తుంది.